క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో మనము ఘనంగా గొప్పగా జరుపుకునే పండుగ ఈరోజు పునీత జోసెఫ్ గారి మహోత్సవం. తపస్సు కాలం అంతా కలిపి ఈరోజు మాత్రమే గ్లోరియా పడతాం. శ్రీ సభ జోసెఫ్ గారికి చూడబట్టి అత్యంత విలువైన గౌరవం ఇది. ఈరోజు యావ శ్రీ సభ పునీత జోసెఫ్ గారిని గౌరవించుకుంటూ ఆయనను స్మరించుకుంటూ ఉండగా, జోసెఫ్ గారు మంచి భర్తలందరికీ పాలక పునీతుడు ఆయన. పునీత జోసెఫ్ గారు పనిచేయ వారందరికీ పాలక పునీతుడు ఆయన. కాబట్టి మన ఇంటి యజమానులను, కష్టపడి పనిచేసే వారందరినీ కూడా ఆయనకు సమర్పించుకుంటూ, జోసెఫ్ గారా కష్టపడి పనిచేసే వారిని, ఇంటి యజమానులను వారి తరఫున ప్రార్థన చేయండి అంత జోసెఫ్ గారిని పెట్టుకుంటూ అందరూ ప్రచురణ గడించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజ ఉద్దేశములు జగన్మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఉత్తీర్ణతలు సాధించే భాగ్యములు దయచేయమని, అందరూ మంచి మార్కులతో ముందుకు నడిచే భాగ్యములు దయచేయమని, స్కూల్ను దండిగమెట్టుగా దీవించమని పూజను కోరుతూ ఉన్నవారు సిస్టర్ రాలని. అదేవిధంగా కొన్ని రోజులు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతూ ఉండగా దేవుడు వారికి మంచి జ్ఞానములు తెలివితేటలు ప్రసాదించి రాస్తున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతలు సాధించమని పూజను కోరుతూ ఉన్నవారు ఫాదర్ సునీల్. అదేవిధంగా సత్యం సార్ను ఆశీర్వదించి వారి కుటుంబంలో దేవుడు దండిగమెంటుగా దీవించి వారి బిడ్డలను మంచి ఆవిరారోగ్యాలు తినిపమని పూజను కోరుతూ ఉన్నవారు సత్యం సార్. అదేవిధంగా మన గ్రామంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారిని మంచి ఉత్తీర్ణతలు సాధించే భాగ్యమును దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటూ, ఈరోజు మన మధ్యలో ఉన్న పార్సల్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ ముళ్ళపాటి వరప్రసాద్ స్వామిని దీవించి వారు చేస్తున్న పరిస్థితిలో తోడునీడగా ఉండి ముందుకు నడిపించమని, అదేవిధంగా మన మధ్యలో వారి బృందం ఉంటూ ఉన్నారు, ఉపదేశులు ఉంటూ ఉన్నారు, వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా మన మధ్యలో సెయింట్ ఆన్స్ సిస్టర్స్, మాధవరం సిస్టర్స్ మన మధ్యలో ఉన్నారు. వారు ఒకేషన్స్కు, వారు సిస్టర్ల సభకు ఒకేషన్స్ కోసం వచ్చి ఉన్నారు. వారి యొక్క అన్ని కూడా వారు తలపెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఫలించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటూ చేతులు జోడించి భక్తియుతంగా ప్రార్థించుకుందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. వారితో ఉండుగాక.
క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి బలి పూజలో యోగ్యంగా పాల్గొనబోయే ముందు క్షమాపణ కోరుతాం. మన ముందు వాక్యంలో చెప్పినట్లుగా వీరందరితో మనకు సఖ్యత లేకపోతే ముందుగా దేవుడికి క్షమించమని కోరుకుంటాం. ప్రభువా, నా తప్పులు మన్నించండి. నేను నీ పరమ పవిత్రమైన శరీరాక్తలు తీసుకుపోతున్నాను, నన్ను నీ బలి విందుకు సిద్ధపరచండి అంటే అందరం కూడా కళ్ళు మూసుకొని చెడు జోడించి పాప క్షమాపణ కోరుకున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను వాక్య చేతను క్రియల చేతను అసలు చేతను ఇది నా తప్పు అందుచేత నిత్య మాతను సర్వ దూతలను మీరును సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపైన దయ చూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. శివానికి సమాధానం
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, లోక రక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యేసు పునికి నమ్మకమైన సంరక్షణకు అప్పగించుతుంది. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచుతుంది. పునీత యేసుపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యమును వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండినట్లు కృపచూపుడు. నీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. దేవుడు అతనిని తన తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతి చేసెను. సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనం వరకు. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతి చేసెను. కానీ ఆ రాత్రియే ప్రభు నాతోను ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలిసి వచ్చుట పిమ్మట నేను మేని నుండి వెలువడిన తనయనే నా రాజ్యమునకు అధిపతి చేసేదను. అతని ఏలుబడిని ధృవపరిచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను నీ అనుయాయస్సును తండ్రి అయి ఉండెను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసిననే నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్నుల సన్నల మనము. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ఏలిన వారి వాక్కు. Thank you.
ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించను. రెండవ పట్టణము, ఇప్పుడు చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామును అతని సంతతికి వాగ్దానం అనర్చను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడవడం వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది కనుక ఈ వాగ్దానము విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసకబడిన వరముపై ఈ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించి వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మిక తండ్రి కదా. ఎన్నో జాతులకు నిన్ను తండ్రిని చేస్తే అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితమును చేయను. ఆయన శాసనమే శూన్యం నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలే నక్షత్రమనే ఉన్నను అని చెప్పబడినది ఈ కారణముచే. విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ప్రభువు వాక్కు. మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము వచనములు 16, 18 నుండి 21 మరియు 24 వచనము. మరియమ్మ భర్తయకు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారి ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయకు యోసేపు నీతిమంతుడగుటచే
మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కరడు కనిపించి, దావీదు కుమారుడకు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిధుల నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. అర్పణ. సహోదరులారా, నేను మీరందరూ అర్పించిన ఈ పూజాబలి దేవాలయ ప్రీతితో అంగీకరించినట్లా ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కన్యకి అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ దినచక కుమారుని పునీత యేసేపు ప్రేమతో సేవించను. అట్లనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యేసేపును దేవుని కన్యమాతకు వరుణు నీవు దయచేస్తుంది. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించడం కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించుతుంది. కావున దూతలతోనూ పురుతులతోనూ కలిసి నిరంతరం నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా,
మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున యేసువే వాళ్ళ తండ్రి, మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఆధారం నీవు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మగా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞత చార్చులను నెరవేర్చుచున్నాము. వారు సర్వస్వములకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నకు ముందు పవిత్రములను పూజితమైన హస్తములతో అప్పము అందుకొని నిన్ను వైపు కన్నులెత్తి మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకు ఇచ్చుచూ వింటారను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకే, కేవలం మీ కొరకే అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్ర అందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ వింటాను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయడం. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల పాప పరిహారార్థమై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణంలో తాను స్మరించు జీవముల శాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాను. మీ సముఖం నుంచి మీకు పరిచయం చేయటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లించున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలు వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన ఈ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము, మా లియో జగద్గురువులను పాల్ ప్రకాశ్ అగిరాల పీఠాధిపతులను గురువులందరితో పాటు మీ బిడ్డలైన వీరందరినీ మమ్మందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయలేదు. ప్రత్యేక విధముగా ఈనాడు పూజలు అర్పించిన ఉద్దేశంగా సమర్పిస్తున్నాము తండ్రి. జగన్మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, గోలి రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అదేవిధంగా గ్రామంలో విచారణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వీరందరినీ కూడా మంచి ఉత్తీర్ణతలతో దీవించమని, అదేవిధంగా మంజులమ్మను వాణి దివ్యాను కూడా మంచి ఆయురాలెక్కల తింపమని వేడుకుంటున్నాము. ఉత్తానములతో నమ్మికతో చనిపోయిన మా సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్యత నీకు మరీ మాతతోను ఆమె భర్త యువపునీత జోజప్ప గారితోను అపోస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగము దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. క్రీస్తు ప్రభు నిర్వహించిన పర్వతమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో మన సమస్త జత చేసి మన అవసరాలు ఏకము చేసి అర్థింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పగలరు. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మీ బిడ్డలమైన మాకందరికీ శాంతిని ప్రసాదింపడు. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపం నుండి విముక్తులమై ఈ కలతలకు, సమస్యలకు, ప్రమాదములకు, జబ్బులకు, మానసిక క్షోభలకు గురి కాకుండా తెచ్చుకోడు. మేము మోక్షానందమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను బలహీనతలను గుర్తుపెట్టుకొనక మీ బిడ్డల విశ్వాసము కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును యోగ్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించిన ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం మీ అందరితో గాక. ఒకరితో ఒకరు క్రీస్తు సమాధానం మనస్ఫూర్తిగా పంచుకుందాము. ఇదిగో నిజమైన దేవుని దివ్యగరి పిల్ల, ఇదిగో సకల లోక పాపములను అద్భుత రీతిని క్షమించే క్రీస్తు భగవానుడు. ఈ దివ్యగరి పిల్ల బలి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు ప్రభు దివ్య శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. Palo
వేదమును వినిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దుప్పివలె నా ఆత్మ కాలము కొడుతున్నది. ఈ సత్య వేదమును వినిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సంప్రసాదము నవ్య మోక్షమార్గం, దివ్య సంప్రసాదము నవ్య మోక్షమార్గం, క్రీస్తుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. క్రీస్తుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, నన్ను మించిన ఆహారము, నన్ను మించిన ఆహారము. రండి లోకుందము, యేసుతో పరము చేరుకుందము. రండి లోకుందము, యేసుతో పరము చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో మన యొక్క విచారణలు ఇంత మంచి ప్రసంగాన్ని, అద్భుతమైన వాక్యాన్ని మనకు అందించినటువంటి మన మేత్రాసన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ ముళ్ళపాటి వరప్రసాద్ గారు, అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్కి మనం గమనిస్తే ఫాదర్ నాకు నేను సెమినరీకి వెళ్ళినప్పటి నుంచి కూడా తెలుసు. ఫాదర్ అన్ని చోట్ల ఎన్నో విచారణలో అద్భుతమైన ప్రసంగాలను బోధించారు. ఎన్నో స్వస్థతలు, మంచి మంచి ప్రసంగాలు ఎక్కడ చూసినా కూడా ఫాదర్ను అన్ని చోట్లకు పిలుస్తారు. ఏ పండుగలు జరిగినా కూడా, ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అంత మంచిగా బోధిస్తారు. అందుకే ఆయనను మన నేత్రాసన పాస్టల్ సెంటర్కు డైరెక్టర్గా మన పీఠాధిపతులు నియమించి ఉన్నారు. ఈ కాలంలో మనం చూస్తే తపస్కాలంలో ఈ 40 రోజులు కూడా ఫాదర్ బిజీగానే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఖాళీగా లేదు. నేను వడకం, మాకు వెలాంగిణిలో వడకం జరిగినప్పుడు ఆ సమయంలో ఫాదర్కు చెప్పాను, ఇట్లా మా కోడూరుకు కూడా ఒక రోజు రావాలి ఫాదర్ అంటే, ఆ రోజు వస్తా అన్నాడు. కానీ మర్చిపోయిండు, డేట్ రాసుకోలేదు. కానీ ఈరోజు మైదుకూరులో ఉండాలి వాళ్ళకి, మనది కాదు ఈరోజు మైదుకూరులో ఉండాలి. కానీ దేవుని అనుగ్రహం వలన అక్కడ కొన్ని మనకు తెలియదు ఏం జరిగిందో, దేవుడు అక్కడ ఆఫ్ చేసి ఈరోజు ఆ అవకాశాన్ని మన బీకోడులకు, మన యొక్క విచారణకు దేవుడు దయచేసినందుకు స్తోత్రములు తెలుపుతూ ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే మన యొక్క గ్రామ పెద్ద మనుషులు ముందుకొచ్చి ఫాదర్ గారిని శాలువాతో పూలదండతో సత్కరించాలని కోరుచున్నాం. ఫాదర్ గారు మా యొక్క చిన్న కానుకను స్వీకరించాలని కోరుచున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ను ఆహ్వానించుకుందాం. చెప్పండి.
విధంగా మనకు వాక్యాన్ని నడిపించడానికి ముందుగా సత్యం సార్ రాజంపేటలోని యూనివర్సిటీలో అన్నమాచార్య యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు సార్. అంత బిజీ అయినప్పటికీ ఆయనకు వాక్యం బోధించాలంటే చాలా ఇష్టం. ఎంతో దూరం నుండి వాళ్ళు ఉండేది కడపలో. వారు ప్రొఫెసర్గా రాజంపేటలో పనిచేస్తున్నప్పటికీ ఫాదర్ నేను మీతో వచ్చి నేను వాక్యాన్ని బోధిస్తాను అని అంత దూరం నుంచి వచ్చాడు. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు చర్చి ఊరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా కథనం అసలు ముళ్ళు కట్టెతో పొడుస్తూనే కానీ ముందుకు రాము. కానీ సార్ అంత దూరం నుంచి వచ్చి ఈరోజు మంచి అద్భుతమైన వాక్యాన్ని బోధించినందుకు సత్యం సార్ అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా సార్ ఫాదర్ వరప్రసాద్ వారి యొక్క బృందం ఉపదేశులు, ఆరోగ్యమాత సిస్టర్ శౌర్యులు రోజు వారితో ప్రతిరోజు ఈ యొక్క 40 దినాలు ప్రతి ఒక్క విచారణకు వెళుతూ ఉన్నారు, ప్రతి ఒక్క గ్రామానికి వెళుతూ ఉన్నారు. వారు కష్టం అనుకోకుండా మనలాగే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ప్రతి ఒక్క విచారణకి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఇలా బోధిస్తూ ఫాదర్కి సహాయపడుతూ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆ యొక్క బృందానికి అందరం కూడా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు మన మధ్యలో సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ మాధవరం అమ్మగారులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. దైవ పిలుపుల సదస్సు కోసము వారు ఎంతో దూరం నుండి వారు వచ్చి ఉన్నారు. మన మధ్యలో సిస్టర్ రాణి, సిస్టర్ ఆలన్, సిస్టర్ పవిత్ర, అమల పవిత్ర ముగ్గురు కూడా ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు మన మధ్యలో ఉండి మన కోసం ప్రార్థించినటువంటి సిస్టర్ల కోసం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ యొక్క సమయంలో వారు దైవ పిలుపు అంటే ఏమిటి, దేవుని యొక్క పిలుపు అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక 2 నిమిషాల్లో వాళ్ళ సభ గురించి సిస్టర్లు చెప్పాలనుకుంటూ ఉన్నారు. సిస్టర్ మీ యొక్క సభల గురించి మా ప్రజలకు తెలియజేస్తే వారికి ఇంకా దేవుడు అంటే ఏమిటి, దైవ పిలుపు అంటే ఏమిటి వారికి తెలుస్తుంది. కాబట్టి ఒక 2 వాక్యాలు చెప్పాలని కోరుకుంటున్నాను. Respected fathers, ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. మేము సెయింట్ ఆన్స్ మద్రాస్ సభకు చెందిన వారు. మద్రాస్ సభ అయినప్పటికీ కూడా మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు పెరంగిపురం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో జన్మించినారు. ఆమెకు 5 కుమారులు. 5 కుమారులు కూడా దేవుని సేవకు గురుత్వానికి పంపించినప్పుడు ఒక కుమారుడు మాత్రమే అనారోగ్య కారణంగా ఇంటికి రావడం జరిగింది. మిగిలిన 4 కుమారులు కూడా దైవ సేవలో వారు జీవితాన్ని గడిపి ప్రభువునందు నిద్రించి ఉన్నారు. ముఖ్యంగా జ్ఞానమ్మ గారి గురించి తెలియజేయడం ఏమంటే ఆమె ఒక సామాన్య స్త్రీ. మీలాగా ఒక కుటుంబం నుండి వచ్చినామా అతి చిన్న వయసులోనే 32 సంవత్సరాలలోనే ఆమె ఒక విధవరాలుగా ఉంది. అప్పటికి కూడా ఆనాటి సమాజంలో 1874 అనుకుంటే 160 సంవత్సరాలకు పైన మా యొక్క సభ స్థాపించబడి ఆమె మరణించే 150 సంవత్సరాలు. అప్పుడున్న సమాజం ప్రకారం స్త్రీకి ఎంత మాత్రం గౌరవం ఉన్నది అని మనకు తెలుసు. అలాంటి సమయంలో కూడా ఆమె బయటకు వచ్చి ఇలాంటి ఒక మంచి సభను స్థాపించడానికి దేవుని అనుగ్రహం ఆమె పైన ఎంతో ఉన్నది. ఆమె ముఖ్యంగా గమనించింది ఏమంటే ఆడపిల్లలు ఇంటికి వంటగదికి మాత్రమే పరిమితమైన ఆ యొక్క సమయంలో దేవుని యొక్క ప్రేరణ చేత ఆరోగ్యనారి యొక్క ప్రేరణ చేత ఈ యొక్క సభను స్థాపించాలి, ఆడపిల్లలకు విద్యను అందించాలి అనే యొక్క అనుగ్రహం ఆ యొక్క స్ఫూర్తి దేవుని చేత పొందింది. ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలకు మాత్రమే చదువు ఇవ్వడం, విధవరాండ్లకు ఆశ్రయం ఇవ్వడం, అనాథులుగా ఉన్నారని చాలా
ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళకి సేవ చేయటం మా యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఈరోజు ఇక్కడికి వచ్చింది, ఇప్పుడున్న సమాజంలో చూస్తే ఫాదర్గా సిస్టర్గా వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధగా అనిపిస్తుంది, అవునా కదా? సిస్టర్స్ వస్తున్నారు, ఫాదర్లు వస్తున్నారంటేనే అమ్మో మన పిల్లల్ని తీసుకెళ్తారేమో, మాకుంది ఒక్క అబ్బాయి, మాకుంది ఒక్క అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, అవునా కదా? ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళని రేపు రోజున ఆడపిల్లని వేరే ఇంటికి పంపించే వాళ్ళమే. ఇప్పుడు చూస్తున్న కాలంలో ఆడపిల్లకి ఎదురయ్యే ప్రతి విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా పెళ్లి అని వేరే ఇంటికి పంపించడానికి ఎంతో సంతోషపడతాం. కానీ దైవ పిలుపుకి, దేవునికి, ప్రజలకు సేవ చేయడానికి మనం ఎందుకు ముందుకు రాట్లా? ఈ యొక్క రోజు ఫాదర్ ఎంతో చక్కగా మనకు వాక్యాన్ని బోధించున్నారు. మన కుటుంబంలో సఖ్యత, సోదరులతో సఖ్యత, భార్య భర్తల మధ్య సఖ్యత, తోటి వారితో సఖ్యత, అటు తర్వాత దేవునితో సఖ్యత, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనము దేవుని గుర్తెరుగుతాం. మన దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో ఉంటుందని మనం గమనించినప్పుడు మన యొక్క బిడ్డలను కూడా మనం దేవునికి సేవ చేయడానికి, దేవునికి మాత్రమే కాదు మీలాంటి వారికి సేవ చేయడానికి ఒక గురువు, ఒక కన్యాస్త్రీ అవసరం. రాబోయే రోజుల్లో మీరు మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు దేవుని యొక్క గురువు, దైవ పిలుపు అనేది కూడా. కాబట్టి మీ బిడ్డలను మీరు ప్రోత్సహించండి. వాడిష్టం. మేము ఇప్పుడు ఈరోజు చాలా గ్రామాలు తిరిగి ఉన్నాము, చాలా కుటుంబాలను సందర్శించున్నాం. అందరు చెప్పే ఒకే మాట, వాళ్ళకి ఇష్టమైతే మేము పంపిస్తాము. ఇష్టం పుట్టించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. పుట్టగానే ఏం చెప్తాం? మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అమ్మాయి టీచర్ అవ్వాలి, మా అమ్మాయి లాయర్ అవ్వాలి. ఇదే ఆశతో మనం బిడ్డలను పెంచుతున్నాం. కానీ ఒక క్రైస్తవురాలుగా, ఒక రోమన్ కథోలిక కుటుంబంలో ఉండి బాధ్యత, తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏంటిది? పిల్లల్ని మనం దేవునికి ఎంత దగ్గరగా పెంచుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మీ బిడ్డలని దేవుని యొక్క సేవకు అంకితం చేసినట్లయితే మన యొక్క కుటుంబం 30 100 100 ఫలితం ఉంటుంది. కాబట్టి మీకోసం, మీ యొక్క గ్రామం ఉన్న ప్రజలందరి కోసం, మా యొక్క సభ తరపున, జ్ఞానమ్మ గారు చాపించిన సభ తరపున మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తాము. మీ యొక్క బిడ్డలు మా సభకని కాదు, ఎక్కడైనా కూడా బిడ్డలను ప్రోత్సహించండి. రాబోయే కాలంలో ఈ యొక్క గుడిలో ఇలాంటి ఒక ఫాదర్ కానీ, ఒక సిస్టర్ కానీ ఉండాలంటే మీలో నుండి మీ బిడ్డల్ని, మీ కుటుంబం నుండి దేవుని యొక్క సేవకు పంపించాలని మేమందరినీ కూడా దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన ఫాదర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా ఈ యొక్క దైవ ఆరాధనలో నడిపించడానికి అద్భుతముగా మనమంతా కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పవిత్రంగా పాల్గొనడానికి సహకరించిన గాయక బృందానికి, ఫ్రాన్సిస్కు మరియు కిరణ్ సాగర్కు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ మధ్య కాలంలో ఒక నెల అవుతూ ఉంది. మన వేదరాసన పాస్టర్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ ముల్లపాటి వరప్రసాద్ స్వాముల వారు ప్రార్థనాంజలిని మళ్ళీ పునరుద్ధరించారు. మళ్ళీ కొన్ని తప్పులను సరిచేసి ఇంకా కొన్ని పాటలను కూడా యాడ్ చేసి ఇంకా కొత్త దీన్ని మందంగా, మంచిగా, అద్భుత రీతిలో ఈ యొక్క ప్రార్థనాంజలిని మళ్ళీ తయారు చేశారు. ఈ యొక్క ప్రార్థనాంజలిలో మీకు చూస్తే ప్రతి ఒక్క ప్రార్థన ఉంటుంది. పిల్లలు కూడా నేర్చుకోవడానికి సత్యోపదేశ సంక్షేమంలో ఉండే ప్రతి ఒక్క ప్రార్థనను ఇందులో పొందుపరచడం జరిగింది. ఫాదర్ గారు దీనికి ఎంతో కృషి చేశారు, ఎంతో శ్రమపడ్డారు. ఎన్నో రోజుల నుండి కష్టపడి ఒక అద్భుత రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. దానికి గట్టిగా కృతజ్ఞత తెలియజేస్తూ చప్పట్లు కొట్టే సరిపోతుంది. దీని వెల 120 రూపాయలు. దీని వెల 120 రూపాయలు. బయట ఫాదర్ గారితో వచ్చినటువంటి వారి యొక్క ఉపదేశులు బయట ఈ యొక్క ప్రార్థనాంజలిని అక్కడ పెట్టి ఉన్నారు. కొనదలసిన వారు కాదు, అందరూ కొనాలి. బయటికి వెళ్ళి 120 రూపాయలు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటిలో
ప్రతి కుటుంబం కూడా కొనాలని కోరుచున్నాము. చివరి ప్రార్థనకై అందరం పైకి లేచి నిల్చుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఫాదర్ గారు ఈ ప్రార్థనాంజలి గురించి మాట్లాడుతూ దానివల్ల 150 రూపాయలు చెప్పినప్పుడు మనం అనుకోవచ్చు శ్రీకృష్ణ బాగుంటుంది కదా అంటే. అయితే మేము ఒక ఫాదర్ గారిని స్పాన్సర్ అడిగినప్పుడు ఆయన చాలా పెద్ద మనసు చేసుకొని ఒక 2000 పుస్తకాల ముద్రణకు మాత్రమే సహాయం చేసినాడు. దాంతోనే ఈ పుస్తకాలు ప్రింట్ చేసి మళ్ళీ వీటిని అమ్మి ఆ వచ్చిన పైకంతో తిరిగి మళ్ళీ ప్రింట్ చేయించాలి. దానికోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. చాలా కొత్త కొత్త పాటలు ఉన్నాయి, మంచి మంచి ప్రేయర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. పుస్తకం కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. తీసుకోవాలని ఆశిస్తా ఉన్నాను. చివరిగా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వ్యక్తి మన విచారణ గురువులు సురేష్ స్వామి వారు. శివుల నుంచి కూడా మంచి సంబంధం కలిగిన వ్యక్తి. స్వామి గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా మంచోడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. స్వామితో చాలా సరదాగా స్వామి వారితో అందరితో బాగుంటాడు. మనం పీఠ మీద నిల్చొని అందరు వాళ్ళతో బాగుండండి, వీళ్ళతో బాగుండండి చెప్పడం కాదు, ముందు మనం చేసి చూపించాలి. కుటుంబ సభ్యులతో బాగుండండి, ఇంట్లో వాళ్ళతో బాగుండండి, వాళ్ళతో బాగుండండి కాదు, మనం చేసి చూపించాలి. ఆ విధంగా స్వామి అందరితో బాగుంటాడు, అందరితో చాలా సఖ్యతతో ఉంటాడు. మరియు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్తను కేవలం మన ప్రాంతానికి పరిమితం కాకుండా చాలా చుట్టుపక్కల ప్రాంతాల పరిమితం వచ్చి కష్టపడతా ఉన్నాడు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువు సురేష్ స్వామి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ స్వామి. దాంతోపాటు మీ అందరికీ కూడా నేను టీగురుపేట విచారణ ఉన్నప్పుడు పదే వచ్చేవాడిని. ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏదైనా ప్రార్థనకు వచ్చేవాడిని. ఈ రోజు కూడా నా ఆహ్వానించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దయచేసి మా టీం ఒక 10 మంది ఉన్నాం. ఫాదర్లు, అమ్మగారులు అందరితో కలిపితే ఒక 17-18 మంది దాకా మా టీం మెంబర్స్ ఉంటారు. రకరకాల ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేయడము, వాక్య పరిచయం చేయడము, విధంగా క్యాంపులు చేస్తూ ఉన్నాం. కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమందికి జ్వరం వచ్చింది, అయినా కూడా రెస్ట్ తీసుకునేందుకు వెళ్తానే ఉన్నాం. కాబట్టి మా ఇదొక వ్రతం, ఈస్టర్ అయిపోయేంత వరకు వెళ్తానే ఉంటాం. కాబట్టి మేము చక్కగా చేసేలాగున్నా, మాకు ఏ చుట్టుబాటు లేకుండా, ఏ శోధన అడ్డు రాకుండా మేము చక్కగా దేవుని వాక్యం చేసి స్వార్థ చేసేలాగున్నా మా కోసం ప్రార్థించగలరు. చిన్న మాట, ఈరోజు ఫాదర్ వస్తున్నారని నేను ఎవరికి చెప్పాలి భోజనాలు అని ఆలోచిస్తుండగా మన పెద్ద ఉపదేశారు, మన గ్రామ పెద్ద ఉపదేశారు అయినటువంటి రాజు సారు, జూలియన్ వారికి ఫోన్ చేస్తానే నేను తప్పకుండా చేస్తాను అని వారు కష్టమైనప్పటికీ కూడా ఫాదర్ మేము తప్పకుండా చేస్తాము, గురువులకు మేము ఎంతమందికి పెడితే అంత ఆశీర్వాదం అని చెప్పేసి ఈరోజు ఒక 15 మందికి వారి కుటుంబంలో వచ్చిన గురువులకు, సిస్టర్లకు మరియు ఉపదేశులకు, ఇంకా మాతో పాటు ఇంకా కొంతమంది వచ్చారు దీక్షపరుడు, వీళ్ళందరికీ కూడా భోజనాలు చేసి ఉన్నారు. కాబట్టి రాజు సారు, జూలేనమ్మ వారి కుటుంబానికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని, వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా వారి కోసం ప్రార్థించుకుందాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ బలిపీఠం మీదతో నీ కుటుంబం పోషించుకుంది, అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తుంది. కావున పునీత యేసేపు మహోత్సవం నాడు ఆనందిస్తున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. సర్వశక్తి మొదలును దయాపడిన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మేమందరిని దీవించి సదా కాపాడును గాక. ఈరోజు ప్రతి భర్తకి, ప్రతి తండ్రికి
కష్టపడి చేసే వారందరికీ కూడా జోసెఫ్ గారి పాలక పుత్రులు కాబట్టి మీకు అందరికీ పండుగ శుభాకాంక్షలు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి అలా నిల్చోనంటే మేము గురు కూడా తీసుకుంటాం. అట్లా నిల్చోనంటే గురు కూడా తీసుకుంటాం. అట్లా ఉండండి. జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా,
జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత పేతురు గారా, సకల పునీతులారా, మా కావలి సన్మనస్కులారా, పితా పుత్ర పవిత్ర